నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి మహారాష్ట్రకి సంబంధించినటువంటి ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనమాట. ఎంఎస్ఆర్టీసీ అంటే వాళ్ళు క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అనేది స్టార్ట్ చేసినట్లుగా తెలియజేయడం జరిగింది. ఎందుకోసం క్లీన్ అండ్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అంటే స్థానికంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి బస్ స్టేషన్స్ అన్నిటినీ కూడా క్లీన్గా మెయింటైన్ చేయడం అనేది ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడ స్టార్ట్ చేశారు. సో రీసెంట్గా మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు 1 సంవత్సరం పాటు ఈ క్యాంపెయిన్ అనేది ముందుకు వెళ్ళే విధంగా తీసుకొని రావడం జరిగింది. ఈ క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి బస్ స్టేషన్ ఏదైతే ఉందో ఆ బస్ స్టేషన్స్ అన్నిట్లో కూడా క్లీన్లీనెస్ని మెయింటైన్ చేయడం కోసం, అక్కడ చాలా నీట్నెస్ అనేది సౌకర్యవంతంగా ఉండే విధంగా బస్ స్టాండ్స్ అన్నీ కూడా నీట్గా మెయింటైన్ చేయడం కోసం. సో దీన్ని మహారాష్ట్ర ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఉన్నటువంటి ప్రతాప్ సార్నాయిక్ గారు దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అండ్ ఈ క్యాంపెయిన్కి ఒక పేరు కూడా ఇచ్చారు. సో క్లీన్లీనెస్ కోసమే క్యాంపెయిన్, దానికి పెట్టినటువంటి పేరు హిందూ హృదయ్ సమ్రత్ బాలాసాహెబ్ థాకరే క్లీన్ బ్యూటిఫుల్ బస్ స్టేషన్ క్యాంపెయిన్ అనేది ఈ క్యాంపెయిన్కి పేరు. ఈ క్యాంపెయిన్ అనేది జనరల్గా క్యాంపెయిన్ అన్నప్పుడు ఎప్పుడైనా సరే 1 వీక్ టైంకి అలాగే ఉంటాయి, లేదా 1 మంత్కి ఉంటాయి. బట్ ఈ క్యాంపెయిన్ ఏదైతే ఉందో దాన్ని 1 సంవత్సర కాలం కోసం పెట్టడం జరిగింది. అంటే 1 ఇయర్ పాటు ఈ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు కూడా బస్ స్టేషన్స్ అన్నీ కూడా క్లీన్గా మెయింటైన్ చేసే విధంగా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని బస్ స్టేషన్స్ని మార్చబోతున్నారు. అండ్ ఫస్ట్ వచ్చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసింది కుర్లా నెహ్రూ నగర్ బస్ స్టేషన్లో ఈ క్యాంపెయినింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేరళ సీఎం కవచం డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం ఇది స్టార్ట్ చేస్తారంటే ఎక్కడైనా ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నప్పుడు అక్కడ ఏ విధంగా ఉండాలి, సో ఎలా అంటే ఇక్కడ కూడా విపత్తు నిర్వహణ అనేది సమర్థంగా నిర్వహించడం కోసమే ఇక్కడ కవచం డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అనేది ఇవ్వటం జరిగింది. సో ఏ రాష్ట్రంలో దీన్ని స్టార్ట్ చేశారంటే కేరళ గవర్నమెంట్ అనమాట. కేరళ సీఎం పినరయి విజయన్ గారు ఈ కవచం అనేటువంటి డిజాస్టర్ రిస్క్ వార్నింగ్ సిస్టమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకోసం అంటే ఎప్పుడైనా సరే విపత్తు నిర్వహణ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరగడం కన్నా ప్రమాదం జరిగే సిచ్యువేషన్ ఉన్నప్పుడు ముందుగానే అంచనా వేస్తే అటువంటి సిచ్యువేషన్లో తొందరగా ఎక్కువ మందిని కాపాడేటువంటి ఉద్దేశం ఉంటుందన్నమాట. ఏ విధంగా అంటే ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాణ నష్టం ఉండకూడదని భావిస్తే ఏదైనా విపత్తులు వచ్చినప్పుడు, ప్రకృతి విపత్తులు కనుక జరుగుతున్నాయంటే సో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు. దాంతోపాటు ఇంకా కుదిరితే పశువులు వాటిని కూడా కాపాడే విధంగానే ఇలా ఏదైనా విపత్తులు జరుగుతున్నప్పుడు ముందుగానే అంచనా వేసి వాళ్ళని రక్షించడం జరుగుతుందన్నమాట. సో ఇందుకోసమే కవచం అనేటువంటి డిజాస్టర్ వార్నింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసినట్టుగా కేరళ గవర్నమెంట్ తెలియజేయడం జరిగింది. దీనికోసం కేరళ గవర్నమెంట్ అంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఏదైతే ఉందో వాళ్ళు మన దేశం యొక్క మెయిన్ సెంటర్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ వారి యొక్క సహకారం అనేది తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు వరల్డ్ బ్యాంక్ సపోర్ట్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. సో ఇదంతా ఎందుకోసం అంటే డిజాస్టర్ అనేది అంటే ఏదైనా విపత్తు అనేది జరగక ముందే అది డిజాస్టర్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది అన్నప్పుడు ముందుగానే హెచ్చరికలు అనేవి జారీ చేసి ఎక్కువ మందిని కాపాడొచ్చు, ప్రాణ నష్టం జరగకుండా కాపాడే విధంగా డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ కోసమే కవచం సిస్టమ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్గా అయితే ఈ సిస్టమ్ ద్వారా 91 ప్లేసెస్లో సైరన్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు రాష్ట్రం మొత్తం మీద కూడా. ఎందుకోసం అంటే ఇవి వార్నింగ్స్ అనేవి ముందుగానే ఇస్తాయి. సో ఇంతకుముందు ఈ రీసెంట్ టైంలో మనం లాస్ట్ ఇయర్ టైంలో చూసిన ఏంటంటే ల్యాండ్ స్లైడ్స్ ఎక్కువగా చూసాం కేరళ రాష్ట్రంలో, వరదలు కూడా చూసాం. సో అటువంటి సిచ్యువేషన్లో ల్యాండ్ స్లైడ్స్ కనుక జరిగేటువంటి ప్రమాదం ఉందంటే కొంచెం ఏమవుతుందంటే సెస్మిక్ యాక్టివిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే భూకంపనాల యాక్టివిటీ అనేది కొంచెం ముందుగానే గమనిస్తే అక్కడ ఈ యొక్క ల్యాండ్ స్లైడ్స్ అనేవి జరగబోతున్నాయని అంచనా వేస్తే అక్కడ ప్రజలందరినీ కనుక సురక్షిత ప్రాంతాలకు పంపించగలిగితే తొందరగా వాళ్ళని కాపాడొచ్చు అనమాట. సో ఇటువంటి డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది కేరళ రాష్ట్రంలో అది కూడా 91 ప్లేసెస్లో ఆ వార్నింగ్ సిస్టమ్స్ అనేవి, అలారమ్స్ అనేవి ఏర్పాటు చేస్తున్నారు ప్రజల యొక్క ప్రాణాలని రక్షించడం కోసం.
సో సెంటర్ నథింగ్ బట్ మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎంటిటీ లాకర్స్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఈ ఎంటిటీ లాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ కోసం అన్నమాట. ఇవి ఎందుకోసం వినియోగించబోతున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంటే. సో ఎంటిటీ లాకర్స్ అన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఇదేదో డేటాని భద్రపరుస్తున్నారని. సో డేటా అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి డేటా అవ్వచ్చు, ప్రజల యొక్క డేటా కూడా అయి ఉండొచ్చు. సో ప్రజల యొక్క డేటా అంటే మనం జనరల్గా ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేది చూస్తూ ఉంటాం, పాన్ కార్డ్ ఐడెంటిఫికేషన్ చూస్తూ ఉంటాం. వీటి యొక్క లార్జ్ డేటా ఏదైతే ఉందో, అంటే లార్జ్ డేటా మీన్స్ ఇక్కడ ప్రజలందరి యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ప్రజలందరి ఇన్ఫర్మేషన్ని సేఫ్గా ఉంచడమే ఈ యొక్క ఎంటిటీ లాకర్స్ యొక్క ఇంపార్టెన్స్. సో అవన్నీ కూడా బెటర్గా ఉండాలి. సో బెటర్గా ఉండటం అంటే ఈ యొక్క సెంటర్ పరంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఈ యొక్క డాక్యుమెంట్ మేనేజ్మెంట్లో ప్రజల యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని సేవ్ చేసినప్పుడు అది సేఫ్గా ఉండాలి. అందుకోసమే ఎంటిటీ లాకర్స్ అనేవి ఏర్పాటు చేసినట్లుగా తెలియజేశారు. సో ఈ యొక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఎంటిటీ లాకర్స్ ఏవైతే ఉన్నాయో అవి భద్రత పరంగా బెటర్గా ఉండబోతున్నాయి. అండ్ దాంతోపాటు క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్స్ అనేవి కూడా తీసుకొని వచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా స్టోరేజ్ అని చెప్పాం. సో డేటా స్టోరేజ్ అన్నప్పుడు ఇక్కడ ఇంత స్టోరేజ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా మొత్తం తీసుకెళ్ళి ఇక్కడ పెట్టేస్తే మనకి ఎప్పుడైనా సెర్చ్ చేసుకోవాలన్నప్పుడు కరెక్ట్గా ఉండదు. కానీ క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ అన్నప్పుడు ఈ యొక్క పార్టీషన్స్ చేసి డివిజన్ వైజ్ ఇస్తారు. సో డివిజన్ వైజ్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆధార్ డేటా, ఇక్కడ పాన్ డేటా, ఇక్కడ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ డేటా. సో అలా కేటాయించినప్పుడు ఏంటంటే మనకి హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ డేటా అవసరమైనప్పుడు ఈజీగా దాన్ని చెక్ చేసుకునేటువంటి వీలు ఉంటుందన్నమాట. అది క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్లో ఇంకొకటి ఏంటంటే ఎక్కడి నుంచైనా దాన్ని చెక్ చేసుకునేటువంటి ఛాన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కనుక కలెక్ట్ చేయగలిగితే సో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దాన్ని ఒకేసారిగా చెక్ చేయగలుగుతారు. సో ప్రతి స్టేట్ నుంచి ఒక 4-5 రాష్ట్రాలు కలిసి ఆ డేటా కనుక ప్రొవైడ్ చేసినప్పుడు మొత్తం డేటాని కేంద్ర ప్రభుత్వం ఒకేసారి సమీక్షించే వీలు కూడా ఇటువంటి వాటి వల్ల కలుగుతుందన్నమాట. డేటా సేఫ్టీ ఇంపార్టెంట్ అండ్ దాంతోపాటు దాన్ని సమీక్షించుకునేటువంటి అవకాశం కూడా ఇంపార్టెంట్. అండ్ ఎస్పెషల్లీ ఇది మన గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది సేఫ్గా ఉండటం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కనుక మన డేటాని ఇస్తే అది సేఫ్గా ఉంటుంది అనేటువంటి నమ్మకం లేదనమాట. అందుకనే గవర్నమెంట్ ఇలా ఎంటిటీ లాకర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎవరు దీన్ని సహాయం చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఈ బిజినెస్ డాక్యుమెంట్ మేనేజ్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ ఎంటిటీ లాకర్స్ అన్ని నిర్వహించేటువంటి బాధ్యత మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరుగుతుంది. అండ్ ఇందులో మెయిన్ ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి. సో చెప్పినట్టుగానే ఆధార్ అథెంటికేటెడ్ యాక్సెస్ అనేది ఇవ్వటం జరిగింది. 10 GB ఎన్క్రిప్టెడ్ స్టోరేజ్ అనేది ఇవ్వడం జరిగింది. రియల్ టైమ్ ఇంటిగ్రేషన్ అనేది ఇవ్వటం జరిగింది. అంటే ఎప్పటికప్పుడు డేటాని సమూలంగా చర్చించుకోవడానికి, మార్పులు చేయడానికి లేదా యాడ్ చేయడం ఇటువంటిదంతా చేయడానికి కూడా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు వాళ్ళ యొక్క డాక్యుమెంటేషన్లో వెరిఫికేషన్ అనేది చేసుకోగలుగుతారు. అండ్ GSTN నథింగ్ బట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ని కూడా దీనికి అనుసంధానం అనేది చేయబోతున్నారు. అండ్ DGFT ఫైనాన్స్ ట్రేడింగ్ డిపార్ట్మెంట్ని కూడా దీనికి అనుసంధానం చేయబోతున్నారు. అండ్ దీంతో పాటు ఏంటంటే ఇక్కడ డిజిటల్ సిగ్నేచర్స్ అనేవి కూడా కంపల్సరీ చేశారు. అథెంటికేషన్. సో ఏదైనా డేటా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారంటే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ యొక్క డేటా తీసుకొచ్చి అక్కడ పెడుతున్నారంటే హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క అథెంటికేషన్ అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. దీన్ని ఎందుకోసం ఉపయోగించబోతున్నారంటే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గోల్స్ ఏవైతే ఉన్నాయో అంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా టెక్నాలజీని, ఇన్ఫర్మేషన్ని ఉపయోగించడం కోసమే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ ఎంటిటీ లాకర్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉత్తరాఖండ్ గవర్నమెంట్ వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేటువంటి మాన్యువల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అనేది కూడా తెలుసుకోవాలి. మన దేశంలో చాలా చోట్ల ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది వింటూ ఉన్నాం. ఎందుకోసం అంటే ఎక్కడైనా సరే యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంట్రడ్యూస్ చేసినారంటే అక్కడ ఉండేటువంటి ప్రజలందరూ కూడా సమానమే అనేటువంటి హక్కులోకి ఇది తీసుకుని రావడం. సో మనకి అందరూ సమానం కాదా అంటే భారతీయులందరూ భారతదేశం యొక్క రాజ్యాంగం దృష్ట్యా ప్రజలందరూ కూడా ఒకటే, అందరూ సమానమే. కానీ ఎక్కడైతే కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో ఏ విధమైనటువంటివి అంటే
మతపరమైనటువంటి విషయాల్లో కొంతవరకు డిఫరెన్స్ ఉంటాయి. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అంటే ముస్లింకి వాళ్ళకి మ్యారేజెస్ పరంగా ప్రత్యేకమైనటువంటి చట్టాలుంటాయి. హిందువులకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళు ఎవరైతే పోలిగామి చేస్తూ ఉంటారో అండ్ ఎక్కువ పెళ్ళిళ్ళు చేసుకోవడం ఒకటి ఉంటుంది. బాల్య వివాహాలనేది ఉంటుంది. అండ్ దాంతో పాటు హిందూ మ్యారేజ్ యాక్ట్ పరంగా కూడా వివాహాన్ని కనీస వయస్సుని నిర్వహిస్తూ ఉంటారు. వీటన్నిటిని పాటించకుండా కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేస్తూ ఉంటారనమాట, బాల్య వివాహాలని. వీటన్నిటిని కూడా నిర్మూలించడానికి యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. సో, ఇది ఎందుకోసం అంటే ప్రజలందరూ సమాన హక్కులు పొందడానికి చట్టం దృష్ట్యా ప్రతి ఒక్కరూ సమానమే. చట్టం దృష్టిలో ఏ మతమైన, ఏ కులమైన ప్రతి వ్యక్తి కూడా సమానమే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఈక్వలే. ప్రతి విషయంలో కూడా ఆడ, మగకి సమానమైనటువంటి న్యాయం చేకూర్చడం కోసమే యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ కీ పాయింట్స్ చూద్దాం. సో, ఏంటి యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటంటే మతపరమైనటువంటి హక్కులు అనేవి సేమ్‌గా వస్తాయి. ప్రతి ఒక్కరికి సమాన హక్కులు. అడాప్షన్ రైట్స్ ఏదైనా సరే దత్తత తీసుకునేటువంటి విషయంలో ప్రతి ఒక్కటి కూడా దత్తతనే కాదు, ఆస్తుల విషయంలో కూడా సేమ్ హక్కు అనేది లేడీస్‌కి, జెంట్స్‌కి ఒకే విధంగా ఉంటుంది. అండ్ ఇంతకుముందు ఏ విధంగా ఉండదంటే ఆడపిల్లలకి పెళ్ళైన తర్వాత ఆస్తిలో హక్కు ఉండేది కాదు. బట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది గనక కంపల్సరీగా అమలు చేస్తే ఆడపిల్లలకి కూడా సమానమైనటువంటి హక్కు అనేది ఆస్తిలో ఉంటుంది, తండ్రి యొక్క ఆస్తిలో. అండ్ ఇందులో మెయిన్ యూనిక్యూ ఏంటి తీసుకొని రాబోతున్నారంటే ఏదైనా సరే లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కనుక ఉంటే ఆ రాష్ట్రంలో కనుక ఎవరన్నా పెళ్ళి కాకుండా పెళ్ళిని కంప్లీట్గా అనౌన్స్ చేసినట్టే, పెళ్ళి కాకుండా లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో కనుక ఉంటే వాటిని రిజిస్టర్ చేయగలిగితే ఒక మంత్ లోపల ఆ పార్ట్నర్స్కి నియర్లీ రిజిస్టర్ చేయకపోతేనేమో ఫైన్ పడుతుంది. రిజిస్టర్ చేసి దాన్ని అఫీషియల్ చేసుకోవాలి. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఒక పార్ట్నర్కి అన్యాయం జరగకుండా ఉండడం కోసం ఇందులో ఒక మెయిన్గా ఒక రూల్ అనేది పెట్టారు. సో, అక్కడ ఏంటంటే ఆడపిల్లలు అనేవాళ్ళు ఈ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్ వల్ల నష్టపోకుండా ఉండడం కోసం ఒకవేళ వాళ్ళు విడిపోయినా కూడా వాళ్ళకి ఏదైనా న్యాయం జరగాల్సి వస్తే ఆర్థిక పరంగానైనా చట్టపరంగానైనా న్యాయం జరగాల్సి వస్తే దాని విషయంలో పుట్టిన పిల్లలకి కూడా న్యాయం జరగడం కోసమే ఇది ఇటువంటి తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఏంటంటే రాజ్యాంగపరంగా ఉందా అంటే ఇంతకుముందు లేదు. ఇలా లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకి ఆస్తి హక్కులు రావటం అనేది లేదు. కానీ ఇక మీదట ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ కనుక ఈ రాష్ట్రంలో అమలు చేస్తే లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టినటువంటి పిల్లలకి కూడా ఆస్తి హక్కులు అనేవి వస్తాయి అన్నమాట. నార్మల్గా పెళ్లి చేసుకొని పుట్టిన పిల్లలతో పాటు వాళ్ళ యొక్క లివ్ ఇన్ రిలేషన్షిప్లో పుట్టిన పిల్లలకు కూడా ఆస్తి హక్కులు అనేవి ఇవ్వబడతాయి. కానీ వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని కూడా వాళ్ళు రిజిస్టర్ అనేది చేయాలి. చేయకపోయినా కూడా ఫైన్ అనేది ఉంటుందన్నమాట. ఎవరిని ఎక్స్క్లూడ్ చేయడం జరిగింది. సో, ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్లో కొన్ని విషయాల్లో కొంతమందిని ఎక్స్క్లూడ్ చేశారనమాట ఆ రాష్ట్రంలో. ఎవరంటే ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒక 3% ఉన్నారనమాట. అంటే ఆ రాష్ట్ర జనాభాలో ఒక 3% ఉన్నటువంటి ఎస్టీ కేటగిరీ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని దీనిలోంచి ఎక్స్క్లూడ్ చేశారనమాట. అంటే వాళ్ళకి గిరిజన తెగలు వాళ్ళు అండర్ పాపులేషన్లో ఉన్నారు, వాళ్ళకి యూసీసీ నుంచి కొంచెం బయటకు అనేది వదిలిపెట్టడం జరిగింది. ఎందుకంటే ఆ తెగ ప్రజలు ఎక్కువగా దీనిలోకి అలవాటు కాలేరు. ఎందుకంటే కంప్లీట్గా వాళ్ళు అన్ని రకాలైనటువంటి విషయాల్ని పాటిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళొక్కరిని ఎక్స్క్లూడ్ చేశారు. ఆ రాష్ట్రంలో ఎటువంటి విషయాలను బ్యాన్ చేశారు. సో, ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే పెళ్ళి అండ్ దాంతోపాటు డైవర్స్ వీటి రెండింటినీ కూడా చట్టబద్ధం చేశారు. చట్టబద్ధం చేయడం అంటే ఇక్కడ ఎటువంటివంటే ముస్లిం పర్సనల్ లా ఏదైతే ఉందో దాన్ని తొలగించడం జరిగింది. సో, మేము ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటాము, లేదా తలాక్ అనేది ఎక్కువగా వింటూ ఉన్నాం ఈ మధ్యకాలంలో. మేము తలాక్ ఇచ్చేయడం అంటే ఒక మాట చెప్పేసి భార్యని విడిచివేయడం, అలా కాకుండా ఉండాలి. ముస్లిం మహిళలకు కూడా న్యాయం జరగాలంటే వాళ్ళని ఇది యూనిఫామ్ సివిల్ కోడ్ కిందకి తీసుకొని రావడం జరిగింది. ఇద్దత్, ట్రిపుల్ తలాక్, హలాలా ఇవన్నిటిని కూడా అంటే పెళ్లి జరిగే విధానం, విడాకుల విధానం వాటన్నిటిలో కూడా చట్టపరమైనటువంటి భద్రత అనేది యూనిఫామ్ సివిల్ కోడ్ ద్వారా రాబోతుంది. సో, ఎవరికి కూడా ఊరికే తలాక్ అని చెప్పడం అనేది జరగదు. ప్రాపర్గా వాళ్ళకి న్యాయం జరిగిన తర్వాతే వాళ్ళకి విడాకులు అనేవి మంజూరు అవుతాయి. అండ్ దీంతో పాటు
చైల్డ్ మ్యారేజెస్ కావచ్చు, పాలిగమీని కావచ్చు. పాలిగమ్ అంటే ఎక్కువ మందిని మ్యారేజ్ చేసుకోవడం. దాన్ని కూడా అవాయిడ్ చేసే విధంగా యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఉత్తరాఖండ్ రాష్ట్రం యొక్క గవర్నమెంట్ యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది రాష్ట్రం అంతా కూడా కంప్లీట్గా అమలు చేసింది. ఇది చేస్తానికి ఎక్కడ ఏ విధంగా చేయాలి అని ఎప్పటి నుంచో చర్చిస్తూ ఉన్నారు. ఒక 2-3 ఇయర్స్ క్రితం నుంచే ఆ రాష్ట్రంలో మేము ఖచ్చితంగా చేస్తామని కొంతగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు కంప్లీట్గా ఇంప్లిమెంటేషన్లోకి వెళ్ళిందనమాట. సో దీనికోసం ఉత్తరాఖండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు యూనిఫామ్ సివిల్ కోడ్ మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఎవరిని ఎక్స్క్లూడ్ చేశామో, ఎటువంటి విషయాలు ఇక మీదట మన రాష్ట్రంలో ఉండకూడదు అనేటువంటిది పకడ్బందీగా ఒక చర్చించి డిస్కషన్ చేసి తీసుకొని రావడం జరిగింది. అండ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ఏదైతే ఉందో అది గవర్నమెంట్స్ అనేది ఎందుకోసం ఇచ్చిందంటే ప్రజల యొక్క బంధాల పరంగా, అంటే పెళ్ళిళ్ళు వాటి విషయంలో కూడా, అండ్ దాంతోపాటు న్యాయపరమైనటువంటి చిక్కులు రాకుండా, జెండర్ బేస్డ్గా ఆడ మగ అనేటువంటి డిఫరెన్స్ రాకూడదు, పేద చిన్న అనేటువంటిది రాకూడదు, మతపరమైనటువంటి ఇబ్బందులు రాకూడదు. సో ప్రజలందరికీ కూడా ఈ యొక్క యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది బాగా ఉపయోగపడే విధంగా దీన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తోటి మాన్యువల్ అనేది ఇవ్వడం జరిగింది. సో 24 కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి పిఎల్ఐ స్కీమ్లోకి వస్తున్నట్లుగా తెలియజేశారనమాట. అవన్నీ కూడా వైట్ గూడ్స్ తయారు చేసేటువంటి కంపెనీస్ అనమాట. సో ఈ వైట్ గూడ్స్ అంటే ఏంటిది అనేది కూడా మనకి ఇంపార్టెంట్. ఏవైతే ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయో అటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి కంపెనీస్ ఉంటాయి కదా, అవన్నిటినీ కూడా వైట్ గూడ్స్ అంటాం. సో ఎల్ఈడిస్ బల్బ్స్ కావచ్చు, అటువంటి తయారు చేసేటువంటి కంపెనీస్ అన్నిటినీ కూడా పిఎల్ఐ స్కీమ్, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లోకి తీసుకొని వస్తున్నట్లుగా గవర్నమెంట్ అనేది తెలియజేయడం జరిగింది. సో ఈ పిఎల్ఐ స్కీమ్కు తీసుకొని రావడం ఎందుకంటే ప్రోత్సాహకం అనేది పెరుగుతుంది. పిఎల్ఐ స్కీమ్లోకి వచ్చినప్పుడు ఏమైందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ తీసుకుంటాం. సో ఈ కంపెనీ యొక్క ప్రొడక్షన్ అనేది పెరుగుతూ ఉన్నప్పుడు, ప్రొడక్షన్ ఏ టైంలో ఉంటుందంటే ఆ కంపెనీ తయారు చేసినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటికి డిమాండ్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటారు. వీటిని గనక ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్లోకి తీసుకొని వస్తే వాళ్ళు ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు, దాని ద్వారా దేశ ఆదాయం పెరుగుతుంది. కాబట్టి ఆ యొక్క కంపెనీని ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్లో కనుక జాయిన్ చేస్తే వాటికి కావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, పెట్టుబడి నిధులు ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించబడతాయి. ఇన్సెంటివ్స్ అంటే పెట్టుబడి నిధులకి డిస్కౌంట్ అవ్వచ్చు, లేదా పెట్టుబడి నిధులకి కావాల్సినటువంటి లోన్స్ ఇచ్చేటువంటి విషయంలో కూడా గవర్నమెంట్ ఈజీగా కేటాయిస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీస్ కానీ ఇట్లాంటివి అనమాట. సో ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటే ఆ కంపెనీ కనుక ప్రొడక్షన్ అనేది ఎక్కువగా చేస్తుంది, ఆ కంపెనీ ద్వారా దేశానికి ఉపయోగం, అంటే ఆ దేశం ఇంతకుముందు ఆ కంపెనీ అనేది బెటర్గా మారుతుందంటే దానికి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్ అనేవి వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడం ద్వారా జాతీయ ఆదాయం పెరగచ్చు, లేదా లోకల్గా ఉండే ప్రజలకి అవి ఎక్కువగా ఉపయోగం అవుతుంది. సో ఏదైనా సరే ఆ కంపెనీ ఎక్కువగా ఉత్పత్తి చేసినట్టే దాని యొక్క ప్రొడక్ట్స్ డిమాండ్ పెరుగుతుంది. కాబట్టి దానికి ఆ కంపెనీస్ అన్నిటినీ కూడా పిఎల్ఐ, నథింగ్ బట్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్లోకి తీసుకొని వస్తే ఆ కంపెనీస్ బెటర్గా మారితే జాతీయ ఆదాయం కూడా మారుతుంది అనమాట. వైట్ గూడ్స్ అని చెప్పాం. సో ఇక్కడ 24 కంపెనీస్ ఏవైతే సెలెక్ట్ చేశారో అవన్నీ కూడా వైట్ గూడ్స్కి సంబంధించినవి. వైట్ గూడ్స్ అంటే ఎయిర్ కండిషనర్స్ ఒకటి, ఎల్ఈడి బల్బ్స్ తయారు చేయడం, ఇటువంటివన్నీ కూడా వైట్ గూడ్స్ కిందకు వస్తాయి. వాటిల్లో నియర్లీ 516 కోట్ల రూపాయల 3,516 crores అంటే 3,516 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ అనేది ఈ పిఎల్ఐ స్కీమ్ ద్వారా 24 కంపెనీలకి వాళ్ళ యొక్క ఉపయోగపడడం కోసం కేటాయించడం జరుగుతుంది. అండ్ ఇందుకోసం ఏ డిపార్ట్మెంట్ అనేది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వర్క్ చేసిందంటే కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్ట్రీ వాళ్ళు దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో ఆల్రెడీ ఒక 10 మ్యానుఫ్యాక్చర్స్ని స్టార్ట్ చేసి ఇందులో కేటాయించడం జరిగింది. దీనిలో ఏంటంటే ఎయిర్ కండిషనర్స్ అవ్వచ్చు, 8 మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరైతే ఉన్నారో ఎల్ఈడి లైట్స్కి సంబంధించి వాళ్ళందరినీ కూడా ఆల్రెడీ ఇంక్లూడ్ చేసి ఈ కంపెనీస్ అన్నిటినీ వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి కల్పించబోతున్నారు పిఎల్ఐ స్కీమ్లోకి జాయిన్ చేయడం ద్వారా. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఎందుకోసం ఇలా స్టార్ట్ చేస్తారంటే జాతీయ ఆదాయాన్ని మెరుగుపరచడం కోసం చేస్తారు. ఎందుకోసం అనేది కూడా ఇంపార్టెంట్. జాతీయ ఆదాయం పెరిగిందంటే ఆ దేశం యొక్క ఆర్థిక ప్రగతి కోసమే ఆ విధంగా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.